అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. అల్హమ్దులిల్లాహ్, గత క్లాసుల్లో మనము హాదా అంటే ఏమిటి, మా హాదా అంటే ఏమిటో తెలుసుకున్నాము. హాదా అంటే ఇస్మే ఇషారా, అంటే ఏదైనా వస్తువును సూచిస్తూ చెప్పే పదాన్ని మనం హాదా అంటామని తెలుసుకున్నాము. అలాగే హాదాలో ఇది దగ్గర దాన్ని సూచిస్తుంది. అలాగే మా అంటే ఏంటి, మా అంటే ఏమిటి, క్వశ్చన్ అన్నమాట. క్వశ్చన్ రైజ్ చేయడానికి మాని ఉపయోగిస్తారు. సో మా హాదా అంటే ఇది ఏమిటి, హాదా అంటే ఇది, మా అంటే ఏమిటి, మా హాదా ఇది ఏమిటి అని తెలుసుకున్నాము. దానికి సంబంధించిన మనం కొన్ని పదాలు కూడా పైన నేర్చుకున్నాం అల్హమ్దులిల్లాహ్. సో ఇప్పుడు ఈరోజు మనము తమ్రీన్ నెంబర్ 1. తమ్రీన్ అంటే ఏంటంటే ప్రాక్టీస్, ఎక్సర్సైజ్ అనుకోండి. ఎక్సర్సైజ్ నెంబర్ 1, ప్రాక్టీస్ నెంబర్ 1 లేదా అభ్యాసం 1 అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే పక్కన మనకి కొన్ని ఫొటోస్ చూపించుకుంటూ ఇవి ఏమిటి అని అడుగుతున్నారనమాట క్వశ్చన్స్. సో ఎలా అడగాలి, ఇప్పుడు చూడండి, ఇది ఒక తాళం చెవి, ఇది ఒక పుస్తకం, ఇది ఒక కలం, ఇది ఒక గేట్, ఇది ఒక ఇల్లు, ఇది ఒక కుర్చీ. సో ఇది ఆన్సర్స్ నేను చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. ఎలా అడుగుతున్నా, ఇదేంటి అని అడగాలి. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పాను కదా, దానికి క్వశ్చన్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. వీటిని చూపించుకుంటూ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి ఒక్కొక్కటిగా. దీన్ని చూపించుకుంటూ ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. మా హాదా, మా హాదా, మా హాదా ఇది ఏమిటి, హాదా మిఫ్తాహున్. హాదా సూచించాడు కాబట్టి మనం కూడా దగ్గరగా దాన్ని మనం కూడా దగ్గరగానే సూచించుకుంటూ హాదా మిఫ్తాహున్, ఇది ఒక తాళం చెవి. మా హాదా ఇది ఏమిటి, హాదా కితాబున్, ఇది ఒక పుస్తకం. మా హాదా, హాదా కలమున్, ఇది ఒక కలము, ఇది ఒక పెన్ను. మా హాదా ఇది ఏమిటి, హాదా బాబున్, హాదా బాబున్, ఇది ఒక తలుపు, ఇది ఒక దర్వాజా, ఇది ఒక డోర్, ఇది ఒక గేట్. ఏదన్నా అనండి, పర్లేదు, గుర్తుపెట్టుకోవాలి. మా హాదా ఇది ఏమిటి, ఇది ఒక ఇల్లు. హాదా బైతున్, హాదా బైతున్, ఇది ఏమిటి, మా హాదా ఇది ఒక కుర్చీ. హాదా కుర్సియున్, హాదా కుర్సియున్, హాదా కుర్సియున్. సో ఇక్కడ ఈ పదాలని మనం గుర్తుపెట్టుకోవాలి. కుర్సియున్, అలాగే కితాబున్, బాబున్ అని పైన ఏవైతే వచ్చాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి. మనం మీనింగ్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి, రాసుకొని వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. మెమరైజ్ చేసుకుంటే ఇన్షాల్లా తర్వాత వచ్చే లెసన్స్ మీకు ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ తమ్రీన్ అనే దాంట్లో ఉండే కొత్త కొత్త పదాలు, అలాగే మనకి టెక్స్ట్లో లెసన్లో వచ్చే కొత్త కొత్త పదాలన్నీ బుక్లో రాసుకొని వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీటన్నింటినీ మీరు బుక్లో రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి, రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎలాగ రాయాలి అంటే యాజ్ ఇట్ ఈస్గా పుస్తకంలో ఎలాగైతే అరబీలో ఉందో దాన్ని అలాగే రాయడానికి ప్రయత్నం చేయండి. ఇన్షాల్లా మీ రైటింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇన్షాల్లా. సో ఇప్పుడు సెకండ్ తమ్రీన్. తమ్రీన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముంది, తమ్రీన్ అని రాస్తుంది కదా. సో తమ్రీన్ అంటే ఎక్సర్సైజ్ అనమాట. సో ఎక్సర్సైజ్ నెంబర్ 2, దీన్ని ఏమంటాం మనం, అభ్యాసం నెంబర్ 2. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక చిత్రాలను చూపించుకుంటూ క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమని, ఇక్కడ మస్జిద్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి ఒకసారి. అహాదా బైతున్, చెప్పాను కదా ఇంతకుముందుకు పాఠంలో హంజా వస్తున్నప్పుడు అది కూడా క్వశ్చన్కే వస్తుంది, కానీ కాస్త డౌట్ఫుల్గా ఉంటే మనకి హంజా అని ఏంటంటే యూస్ చేసుకుంటూ చూపిస్తారు. ప్రస్తుతం మీరు దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన పాఠం ఇంకా ఉంటాయి ముందు, కానీ ఇక్కడ మీరు ఏంటంటే క్వశ్చన్ మార్క్ కోసం యూస్ చేస్తారు, క్వశ్చన్ కోసం యూస్ చేస్తారు హంజాని. ఎలాగైతే మాని యూజ్ చేస్తారో ఇక్కడ హంజా ఇంకొకటి వస్తుంది, హల్ అని వస్తుంది, దాన్ని తర్వాత పాఠాలలో వస్తుంది, చెప్తాను. ఇక్కడ ప్రస్తుతం వచ్చిన పాఠంలో హంజా వచ్చింది కాబట్టి ఇది కూడా క్వశ్చన్ చేయడానికి, అడగడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏమని ఉంది చూడండి, అహాదా బైతున్, ఇది ఇల్లా. మామూలుగా మనం ఇలాగే అడుగుతాం, ఇది ఇల్లా అని, కానీ మామూలుగా మనం తెలుగులో యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. అంటే ఏమిటి, ఇది ఇల్లా, ఏమిటి. హంజా అంటే ఏంటి, హంజా అంటే ఏమిటి, ఇది ఇల్లా అని అడుగుతున్నాడు క్వశ్చన్. కొంచెం ఇందులో మీరు ఈ క్వశ్చన్ వింటేనే అర్థమవుతుంది ఇందులో కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాడని. సో అహాదా బైతున్, ఏమిటి ఇది ఇల్లా, లేదు. ఏంటి ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఆన్సర్ ఇవ్వలేదు, ఓన్లీ అతను ఫోటో ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ఇది ఎక్సర్సైజ్ కాబట్టి మనం ఇక్కడ రాయాలి. ఏమని రాయాలి, హాదా
అయితే ఓకే, ఇక్కడ అహాదా అని అడిగాడు కాబట్టి నేను ఇంతకుముందు చెప్పాను, డౌట్ఫుల్గా వచ్చినప్పుడు ఏంటి ఇది ఇల్లా అంటే మనం ఫస్ట్ ఏమంటాం, అవునైతే అవును అంటాం, కాదైతే కాదు అంటాం ఫస్ట్, ఆ తర్వాత ఆన్సర్ ఇస్తాం. సో అలాగే ఇక్కడ కూడా అహాదా బైతున్ ఏంటి ఇది ఇల్లా, కాదు, లా, హాదా మస్జిదున్ ఇది మస్జిద్, ఇది మస్జిద్, లేదు కాదు ఇది ఒక మస్జిద్. అహాదా బైతున్, లా కాదు ఇది ఒక మస్జిద్, హాదా మస్జిదున్. ఆ తర్వాత అహాదా మిఫ్తాహున్ ఇది కలమా, ఏమిటి ఇది పెన్నా, ఏమిటి ఇది కలమా. సారీ అతను ఏమడుగుతున్నా అంటే అహాదా మిఫ్తాహున్ ఏమిటి ఇది తాళం చెవా, ఏమిటి ఇది తాళం చెవా, ఇది ఏమిటి ఇది తాళం చెవా. అహాదా మిఫ్తాహున్ ఏమిటి ఇది తాళం చెవా. ఇక్కడ ఏముంది, పెన్ను ఉంది, పెన్నును చూపించుకుంటూ అడుగుతున్నాడు ఏమిటి ఇది తాళం చెవా అని. మనం ఏమనాలి ఇప్పుడు, కాదు ఇది తాళం చెవి కాదు ఇది పెన్ను, ఇది ఆన్సర్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి ఆన్సర్ అంటే లా కాదు, హాదా కలమున్ ఇది పెన్, లా లామ్ అలిఫ్ లా, హాదా లా తర్వాత కామా పెట్టేసి లా, హాదా కలమున్, హాదా కలమున్ ఇది ఒక కలం. తర్వాత మళ్ళీ అడుగుతున్నారు ఇక్కడ అహాదా కమీసున్ ఏమిటి ఇది చొక్కానా, ఏమిటి ఇది షర్టా, అవును ఇది షర్ట్, అవును ఇది చొక్కానే. ఎలా అంటాము అరబీలో, ఎలా అనాలి, నఅమ్, నూన్ ఐన్ మీమ్, నఅమ్ అవును ఇది చొక్కానే. హాదా కమీసున్, నఅమ్ హాదా కమీసున్, నఅమ్ హాదా కమీసున్ అని మనం ఆన్సర్ ఇక్కడ రాయాలి. తర్వాత అడుగుతున్నాడు ఏమని, అహాదా నజ్మున్ ఏమిటి ఇది నక్షత్రమా, ఏమిటి ఇది నక్షత్రమా, ఇది నక్షత్రమా అని అడుగుతున్నాడు. మనం ఏమాలి, అవును ఇది నక్షత్రమే, అవును ఇది నక్షత్రం. ఏమంటాము, నఅమ్ అవును ఇది హాదా నక్షత్రం, నజ్మున్, నఅమ్ హాదా నజ్మున్, నఅమ్ హాదా నజ్మున్. ఇవి 2 ఎక్సర్సైజులు అనమాట. వీటిని మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. 3వ తమ్రీన్ని నేను తర్వాత లెసన్లో తర్వాత పాఠంలో చెప్తాను, ఎందుకంటే ఇందులో కొన్ని కొత్త పదాలు వస్తున్నాయి కాబట్టి నేను తర్వాత లెసన్లో తర్వాత వీడియోలో దాన్ని చెప్తాను. ప్రస్తుతం ఇందులో వచ్చిన కొత్త పదాలు, దీనికి ముందు వచ్చిన కొత్త పదాలన్నింటినీ కూడా మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్రతి గురువారం రోజున జరిగే మన క్లాస్కి అటెండ్ అవ్వండి. ఇన్షాల్లా అందులో లైవ్ క్లాస్ ఉంటుంది. ఈ పాఠాలన్నీ కూడా ఆ రోజున ఇన్షాల్లా నేను మీ అందరికీ వివరిస్తాను. మీలో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి నేర్చుకుంటున్నారో వీడియోస్ ద్వారా వారు క్లాస్కి కూడా రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే మా ఈ వీడియోస్ మీకు నచ్చితే మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బారకల్లాహు ఫీకుం, మష్కూరీన్, జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.